అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఈ 2026వ సంవత్సరం తెలుగు క్యాలెండర్ సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి పండుగలు, తిథులు, ముఖ్యమైన రోజులు ఏమిటో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మొదటిగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 2026వ సంవత్సరంలో సెప్టెంబర్ నెల అనేది స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం శ్రావణ బహుళ చవితి మొదలుకొని భాద్రపద చవితి వరకు ఈ సెప్టెంబర్ నెల అనేది ఉందండి. ఈ 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు శ్రావణ మాసం అనేది ఉన్నది. సెప్టెంబర్ 12వ తేదీ నుండి భాద్రపద మాసం అనేది ప్రారంభమవుతుంది. మొత్తంగా సెప్టెంబర్ నెలలో శ్రావణ మాసం, భాద్రపద మాసం 2 మాసాలు కలిసి ఉన్నాయి. ఈ 2026వ సంవత్సరం తెలుగు క్యాలెండర్ సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి పండుగలు, తిథులు, ముఖ్యమైన రోజులు ఏమిటో రోజువారీ తేదీ, తిథి, వార నక్షత్రంతో సహా తెలుసుకుందామండి. సెప్టెంబర్ 1వ తేదీ ఈరోజు వారము మంగళవారము. ఈరోజు తిథి శ్రావణ బహుళ చవితి తిథి. నక్షత్రము అశ్విని నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా రక్షా పంచమి. సెప్టెంబర్ 2 ఈరోజు వారం బుధవారము. ఈరోజు తిథి పంచమి తిథి ఉదయం 6 గంటల 11 నిమిషాల వరకు అయితే ఉందండి. ఆ తర్వాత సప్తమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రము. ఈరోజు విశేషంగా బలరామ జయంతి. సెప్టెంబరు 3వ తేదీ ఈరోజు వారం గురువారము. ఈరోజు తిథి సప్తమి తిథి. నక్షత్రము కృతికా నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా ఉంజల్ సేవ రాత్రి 12 గంటలకు ఉందండి. సెప్టెంబర్ 4వ తేదీ ఈరోజు వారం శుక్రవారము. ఈరోజు తిథి అష్టమి తిథి రాత్రి 11 గంటల 52 నిమిషాల వరకు అయితే ఉందండి. ఈరోజు నక్షత్రము రోహిణి నక్షత్రము. ఈరోజు విశేషంగా శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటారు. దీన్నే శ్రీకృష్ణ జయంతి అని కూడా గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. సెప్టెంబర్ 5వ తేదీ ఈరోజు వారము శనివారము. ఈరోజు తిథి నవమి తిథి. నక్షత్రము మృగశిర నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి. దీన్నే మనం ఉపాధ్యాయ దినోత్సవంగా కూడా జరుపుకుంటాము. ఈరోజు టీచర్స్ డే. అలాగే ఈరోజు అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం. సెప్టెంబర్ 6వ తేదీ ఈరోజు ఆదివారము. ఈరోజు తిథి దశమి తిథి. నక్షత్రము ఆర్ద్ర నక్షత్రం అండి. ఈరోజు ఎలాంటి విశేషాలు లేవు. సెప్టెంబర్ 7వ తేదీ ఈరోజు వారము సోమవారము. ఈరోజు తిథి ఏకాదశి తిథి. సాయంత్రం 4 గంటల 32 నిమిషాల వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈరోజు విశేషంగా ఇందిరా ఏకాదశి. సెప్టెంబర్ 8వ తేదీ ఈరోజు వారము మంగళవారము. ఈరోజు తిథి ద్వాదశి తిథి. పగలు 2 గంటల 19 నిమిషాల వరకు అయితే ఉందండి. ఈరోజు నక్షత్రము పుష్యమి నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. అలాగే ఈరోజు విశేషంగా శ్రీవత్స ద్వాదశి. అలాగే ప్రదోష వ్రతము. సెప్టెంబర్ 9 ఈరోజు వారం బుధవారము. ఈరోజు తిథి త్రయోదశి తిథి. పగలు 12 గంటల 15 నిమిషాల వరకు అయితే ఉందండి. ఈరోజు నక్షత్రము ఆశ్లేష నక్షత్రము. ఈరోజు విశేషంగా మాస శివరాత్రి. సెప్టెంబర్ 10 ఈరోజు వారము గురువారము. ఈరోజు తిథి చతుర్దశి తిథి. ఉదయం 10 గంటల 2 నిమిషాల వరకు అయితే ఉందండి. ఆ తర్వాత నుండి అమావాస్య అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రము మఖా నక్షత్రము. ఈరోజు అమావాస్య రాత్రి వేళలో ఉంటుంది కాబట్టి ఈరోజు పితృతర్పణాలకు అనుకూలము. అలాగే ఈరోజు ప్రత్యేకత ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవము. సెప్టెంబర్ 11వ తేదీ ఈరోజు వారము శుక్రవారము. ఈరోజు తిథి అమావాస్య ఉదయం 9 గంటల 7 నిమిషాలకైతే ఉంటుందండి. ఆ తర్వాత నుంచి పాడ్యమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రము పుబ్బా నక్షత్రము. ఈరోజు విశేషంగా పోలాల అమావాస్యను జరుపుకుంటాము. ఈ రోజుతో శ్రావణ మాసం అనేది ముగిసిపోతుంది. సెప్టెంబర్ 12వ తేదీ ఈరోజు వారము శనివారము. ఈరోజు తిథి భాద్రపద శుక్ల పాడ్యమి తిథి అండి. ఈ పాడ్యమి తిథి అనేది ఉదయం 8 గంటల 8 నిమిషాల వరకు అయితే ఉందండి. ఈరోజు నక్షత్రము ఉత్తర నక్షత్రము. ఈ రోజు నుండి శ్రావణ మాసం ముగిసిపోయి భాద్రపద మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు విశేషంగా చంద్రోదయము. సెప్టెంబర్ 13వ తేదీ ఈరోజు వారము ఆదివారము. ఈరోజు తిథి విధియా తిథి. ఉదయం 7 గంటల 36 నిమిషాల వరకు అయితే ఉందండి. ఆ తర్వాత నుండి తదియా తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రము. ఈరోజు విశేషంగా ఉత్తర కార్తె అనేది ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు వరాహ జయంతి. సెప్టెంబర్ 14వ తేదీ ఈరోజు వారము సోమవారము. ఈరోజు తిథి తదియా తిథి. ఉదయం 7 గంటల 30 నిమిషాల వరకు అయితే ఉందండి. ఆ తర్వాత నుంచి చవితి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రము చిత్తా నక్షత్రము. ఈరోజు విశేషంగా వినాయక చవితి పండుగని జరుపుకుంటాము. అలాగే ఈరోజు చతుర్థి వ్రతము సోమవారం వ్రతము. ఈరోజు ప్రత్యేకత హిందీ దివస్
సెప్టెంబర్ 15వ తేదీ ఈరోజు వారము మంగళవారము. ఈరోజు తిథి చవితి తిథి ఉదయం 7:44 వరకు అయితే ఉందండి. ఆ తర్వాత నుండి పంచమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రము స్వాతి నక్షత్రము. ఈరోజు విశేషంగా ఋషి పంచమి. ఈరోజు ప్రత్యేకత ఇంజనీర్స్ డే, సార్ మోక్షగుండం, విశ్వేశ్వరయ్య జయంతి. సెప్టెంబర్ 16వ తేదీ ఈరోజు వారము బుధవారము. ఈరోజు తిథి పంచమి తిథి ఉదయం 9:06 వరకు అయితే ఉందండి. ఆ తర్వాత నుంచి షష్ఠి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రము విశాఖ నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవము. సెప్టెంబర్ 17వ తేదీ ఈరోజు వారము గురువారము. ఈరోజు తిథి షష్ఠి తిథి ఉదయం 10:34 వరకు అయితే ఉందండి. ఆ తర్వాత నుండి సప్తమి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రము అనురాధ నక్షత్రము. ఈరోజు విశేషంగా విశ్వకర్మ జయంతి, అలాగే సూర్యషష్ఠి వ్రతము, కన్యా సంక్రమణము. సెప్టెంబరు 18 ఈరోజు వారము శుక్రవారము. ఈరోజు తిథి సప్తమి తిథి పగలు 12:18 వరకు అయితే ఉందండి. ఈరోజు నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు విశేషంగా మహాలక్ష్మి వ్రతము. సెప్టెంబర్ 19వ తేదీ ఈరోజు వారము శనివారము. ఈరోజు తిథి అష్టమి తిథి పగలు 2:21 వరకు అయితే ఉందండి. ఈరోజు నక్షత్రము మూల నక్షత్రము. ఈరోజు విశేషంగా దుర్గాష్టమి, అలాగే ఈరోజు రాధాష్టమి. సెప్టెంబర్ 20వ తేదీ ఈరోజు వారము ఆదివారము. ఈరోజు తిథి నవమి తిథి సాయంత్రం 4:02 వరకు అయితే ఉందండి. ఈరోజు నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు విశేషంగా నందనవమి. సెప్టెంబర్ 21వ తేదీ ఈరోజు వారము సోమవారము. ఈరోజు తిథి దశమి తిథి పూర్తిగా ఉందండి. అలాగే ఈరోజు నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత అంతర్జాతీయ శాంతి దినోత్సవము, అలాగే ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవము. సెప్టెంబర్ 22వ తేదీ ఈరోజు వారము మంగళవారము. ఈరోజు తిథి ఏకాదశి తిథి రాత్రి 8:01 వరకు అయితే ఉందండి. ఈరోజు నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు విశేషంగా పార్శ్వ ఏకాదశి. ఈరోజు వామన జయంతి. సెప్టెంబర్ 23 ఈరోజు వారము బుధవారము. ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రము శ్రవణ నక్షత్రం అండి. ఈరోజు ఎటువంటి విశేషాలు లేవు. సెప్టెంబర్ 24వ తేదీ ఈరోజు వారము గురువారము. ఈరోజు తిథి త్రయోదశి తిథి రాత్రి 10:03 వరకు అయితే ఉంది. ఈరోజు నక్షత్రము ధనిష్ట నక్షత్రము. ఈరోజు విశేషంగా ప్రదోష వ్రతము. సెప్టెంబర్ 25వ తేదీ ఈరోజు వారము శుక్రవారము. ఈరోజు తిథి చతుర్దశి తిథి రాత్రి 10:33 వరకు అయితే ఉందండి. ఈరోజు నక్షత్రము శతభిష నక్షత్రము. ఈరోజు విశేషంగా అనంత పద్మనాభ వ్రతము, అలాగే ఈరోజు గణేష్ నిమజ్జనం కూడా. సెప్టెంబర్ 26వ తేదీ ఈరోజు వారము శనివారము. ఈరోజు తిథి పౌర్ణమి తిథి రాత్రి 10:20 వరకు అయితే ఉందండి. ఈరోజు నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రము. ఈరోజు విశేషంగా శ్రీ సత్యనారాయణ స్వామి పూజ, అలాగే పౌర్ణమి వ్రతము. సెప్టెంబర్ 27వ తేదీ ఈరోజు వారము ఆదివారము. ఈరోజు తిథి పాడ్యమి తిథి. ఈరోజు భాద్రపద బహుళ పాడ్యమి తిథి అండి. ఈ పాడ్యమి తిథి రాత్రి 9:35 వరకు అయితే ఉందండి. ఈ రోజున నక్షత్రము ఉత్తర భాద్ర నక్షత్రము. ఈరోజు విశేషంగా ప్రపంచ పర్యాటక దినోత్సవము. ఈ రోజు నుంచి మహాలయ పక్షాలు అనేవి ప్రారంభమవుతాయండి. అలాగే ఈరోజు ప్రత్యేకత ప్రపంచ పర్యాటక దినోత్సవము. సెప్టెంబర్ 28వ తేదీ ఈరోజు వారము సోమవారము. ఈరోజు తిథి విధియ తిథి రాత్రి 8:31 వరకు అయితే ఉందండి. ఈరోజు నక్షత్రము రేవతి నక్షత్రము. ఈరోజు విశేషంగా హస్తకార్తి. సెప్టెంబర్ 29వ తేదీ ఈరోజు వారము మంగళవారము. ఈరోజు తిథి తదియ తిథి అండి. రాత్రి 6:58 వరకు అయితే ఉందండి. ఈరోజు నక్షత్రము అశ్విని నక్షత్రము. ఈరోజు విశేషంగా సంకటాలను తొలగించే ఆ సంకటమోచన యొక్క సంకటహర చతుర్థి. ఈ సంకటహర చతుర్థి అనేది మంగళవారం వచ్చింది కాబట్టి ఈరోజు విశేషంగా అంగారక సంకటహర చతుర్థిని జరుపుకుంటాము. సెప్టెంబర్ 30వ తేదీ ఈరోజు వారము బుధవారము. ఈరోజు తిథి చవితి తిథి సాయంత్రం 5:08 వరకు అయితే ఉందండి. ఈరోజు నక్షత్రము భరణి నక్షత్రము. ఇవే అండి ఈ 2026వ సంవత్సరం తెలుగు క్యాలెండర్ సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి పండుగలు, తిథులు, ముఖ్యమైన రోజులు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.